అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలకు సంబంధించి ఆ సమస్యలు చెక్ చేస్తూ పోతూ ఉంటే భారతదేశం ఎంత పెద్ద తప్పు చేసి నాకు ఈరోజు అర్థమవుతుంది. ముందు పాపం వెనకాల అటాచ్ చేసి చూడండి. నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ టైం గ్రాండ్గా పెళ్లి జరిగింది. అంతగా మించి గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. బట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేరు అక్కడ. ఫ్లైట్స్ క్యాన్సిల్ ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నారు స్క్రీన్ మీద. ఇంకా రిసెప్షన్ నడుస్తూనే ఉంది. ఇదే విధంగా అడ్డదిడ్డగా టికెట్ రేట్లను పెంచేశారు. దాంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ అండ్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ వీళ్ళంతా కూడా దిద్దుబాటు చర్యలు దిగారు. ఏమని, ఇదిగో 500 కిలోమీటర్ల లోపు కనుక ఉన్నట్టయితే ఏది ట్రావెల్ చేయాల్సింది 7,500 మ్యాక్సిమం ఛార్జ్. 500 నుంచి 1000 కిలోమీటర్ల లోపు దూరం అనుకోండి 12,000 రూపాయలు. అదే 1000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరం అనుకోండి 15,000 రూపాయలు. అదే 1,500 కిలోమీటర్ల పైబడిన దూరం అనుకోండి మన దేశంలోనే 18,000 రూపాయలు. ఇది మ్యాక్సిమం ఇక నుంచి విమానాలకు సంబంధించి టికెట్ రేట్లు వసూలు చేయాల్సింది. మీకు తెలుసు కదా, సిచ్యువేషన్ ఏదైనా మన దేశంలో ఉన్నటువంటి దిక్కుమాలిన వ్యాపారం ఎవ్వడు చేయడు. ఏంట్రా వ్యాపారం అంటే డిమాండ్ని క్యాష్ చేసుకోవాలి. మన కరోనా అప్పుడు మాస్కులు కానీ ఆక్సిజన్లు కానీ చివరికి పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా ఇలానే రానాయన. అవతడు ప్రాణం పోతుంది రైనా సరే, ఆహా నీకు అవసరం ఉంది, నేను అడిగినంత ఇస్తే నీకు ఇస్తా, లేత లేదు, నువ్వు చచ్చిపోయినా నాకు ఓకే. అలా అడ్డదిడ్డంగా విమానయాన సంస్థలు తిప్పి కొడితే ఏమన్నారా బాబు, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాష్ ఎయిర్లైన్స్, స్పైస్ జెట్, ఇంకేమంటే మిగతా వాళ్ళే ఉండాలి చిన్న చితక. అతి పెద్ద తప్పు ఏంటంటే ఇందా చేతు డ్రాప్ అయ్యాను, వరల్డ్లో ఏ కంట్రీలో కూడా ఒక విమానయాన సంస్థకు సంబంధించి ఎయిర్లైన్స్ సంబంధించి 20% షేర్ దాటదు. మ్యాక్సిమం కంటే 25% అంట. అట్లాంటిది మన దేశంలో డొమెస్టిక్గా అన్నప్పుడు విమానాలకు సంబంధించి ఏ విమానాలు ఎక్కువ ఉన్నాయి ఏంటని చెక్ చేస్తే ఒక్క ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళవే 60% పైగా ఉన్నాయి. జస్ట్ లైక్ మోనోపాలి. ఇంకంతే, ఇంక వాళ్ళు ఏం చెప్తే అదే. ఇంకా ఆడింది ఆట పాడింది పాట. ఆ నెక్స్ట్ వచ్చేసి మన టాటా వాళ్ళది ఎయిర్ ఇండియా అరౌండ్ 26, 28 అంటున్నారు. ఇక ఆ నెక్స్ట్ చిన్న చితక ఏవో ఉన్నాయి, 12, 13, 14 మొత్తం కలగాలి. ఈరోజు ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది వెనకాల అటాచ్ చేసిన చూడండి. ఇందులో ఏంటంటే వారం 7 రోజులు ఫ్లైట్ డ్యూటీ అన్నప్పుడు పైలట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 48 గంటలు 24 అంతే 48 గంటలు అప్రాక్సిమేట్లీ రెస్ట్ మోడ్లో ఉండాలి. ఓకే, ఓవరాల్గా వారం మొత్తం మీద చూస్తే ఆన్ డ్యూటీ అంతా ఏంటన్నప్పుడు వారం మొత్తం మీద 35 గంటలు మళ్ళీ మించకూడదు. సంవత్సరం మొత్తం అయినప్పుడు అయితే 1800 గంటలు ఎంతో ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నారే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, తక్కువ టైం వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసిన పనికి జీతం అనుకున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు తక్కువ వస్తాయి. ఎందుకు, డ్యూటీ టైం తక్కువ కదా. దాంతో వాళ్ళు అలా డ్యూటీ టైం తక్కువ ఉంది, ఇంక మా డబ్బులు తక్కువ వస్తుందని చెప్పేసి ఇండిగో సిబ్బంది, మేము జీతాలు ఇస్తున్నారా బాబు, నువ్వేమో ఇంత టైం పని చేయాలంటున్నావు అంటే వాడికి ఇంకో మేము ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నట్టు కదా అని చెప్పేసి ఇండిగోలు మొత్తం కలగలిపి వందల్లో ఫ్లైట్లు రద్దు చేశారు. అదేమంటే ఇందాక ఏం చెప్పారు తెలుసా, ఈరోజు 850 ఫ్లైట్లు రద్దయినాయి, నిన్న వచ్చేసి 1150 అంటే పరిస్థితి చక్కబడుతుందని చెప్పేసి అన్నారు ఈ ఇండిగో వాళ్ళు. ఇదే మూమెంట్లో చర్యలకు ఉపదేశించాము. ఏంటి అదేమంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, అదేమంటే కమిటీ వేసాము. ఏంది ఇది? ఇవన్నీ ఒక ఎత్తే. నిన్న దీపక్ రెడ్డి ఎవరు మాజీ ఎమ్మెల్సీ, ప్రజెంట్ నామినేటెడ్ పోస్టులో ఎందులో ఉన్నాడు. ఆయన అర్నాబ్ గోస్వామి డిబేట్లో పాల్గొన్నాడు. అసలు ఎంత ఘోరమైనటువంటి తప్పిదం, మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కదని చెప్పేసి అతనంటే, లేదు మా ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ వార్ రూమ్ ప్రకటించాడు, వార్ రూమ్లో ఉన్నాడు, చర్యలకు దిగున్నాడు, త్వర అంతా సెట్ అయింది అన్నాడు. ఇమీడియట్గా అర్నాబ్ గోస్వామి వెయిట్ లోకేషా, ఏపీకి సంబంధించినటువంటి
విద్యాశాఖ మంత్రి. ఆయనకి దీనికి ఏ సంబంధం? ఏపీకి నుండి ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన కదా మాట్లాడాలి, లోకేష్ సంబంధం ఉన్నాడు. అలా కాదు, ఓవరాల్ అందరితో కలగలిపి మావాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడులే అని చెప్పేసి లోకేష్ డబ్బా కొట్టబోయాడు, భజన చేయబోయాడు అతను దీపక్ రెడ్డి. అది కాస్త బొమ్మరంగా అయితే అడ్డంగా పరుగు పోయింది. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏవైనా సరే ఇటువంటి ప్రాబ్లం వచ్చిందని ముందుగానే గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో విమానయాన సంస్థలకు సంబంధించిన, బయట ట్రావెలింగ్ వాటికి సంబంధించిన, ఓవరాల్గా ప్రజా రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరి చేతుల్లోనే 30% 30% దాటినెవరు. మన ఇండియాలో ఇప్పుడున్న మోడీ కానీ, అంతకుముందున్న యూపీఏ కానీ, ఇంకా అంతకుముందున్న ఎవరైనా కానీ ఇండిగో వాళ్ళు 60% పైగా ప్రజా రవాణా, ఎస్పెషల్ అమెరికా విమానాలకు సంబంధించినప్పుడు 60% పైగా మార్కెట్ వాటా వాళ్ళదే ఉంది అంటే ఎంత దారుణం, ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం అసలు అది. దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఆట ఆడుతున్నారు. లక్షల మంది విమానాలకు సంబంధించి పాపం జర్నీలు క్యాన్సిల్ అయిపోయి ఏడాదిగా వెళ్లాల్సిన మొత్తం ఎయిర్పోర్ట్లో ఆగిపోయారు. ఎంత ఘోరం అసలు. ఇది 100% మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఎందుకు? 2014 నుంచి వాళ్ళే కదా ఉంది, వాళ్ళకి తెలియదా? ఎయిర్ ఇండియా వచ్చేసి అప్పుల్లో ఉందని చెప్పేసి, దాని డిమానిటేషన్ కాదబ్బా, పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు, ప్రభుత్వం సంబంధించేసి వాళ్ళ డబ్బులు వెనక తీసుకోవడం. ఓకే, ఆ వేళ వాళ్ళు ఏం చేశారు? అమ్మేసుకున్నారా లేదా? దాన్ని పట్టుకెళ్ళిపోయి ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ ఉంది, ప్రభుత్వ పరం చేసేసి ప్రభుత్వం నడిపి చివరికి ఎయిర్ ఇండియా వచ్చేసి తెల్లైన్లా తయారైంది, మా వల్ల కాదురా బాబు అనుకున్నప్పుడు అమ్మేసుకున్నారా లేదా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అందులో షేర్లు మొత్తం అమ్మేశారు కదా. అలా టాటా వాళ్ళ చేతికి వెళ్ళింది డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో అలా మీరు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎయిర్లైన్స్ ఉందా? లేదు. మరి అలాంటప్పుడు ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఎంతకొంత షేర్ అనేది మీద ఉండాలి కదా. ఇప్పుడు అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే పెడితే నువ్వు పీకేది ఏంది? ఇంకా ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నా, మాకు మంత్రిగా ఉన్నా, ఎలా అయినా సరే రూలింగ్ పార్టీ నీదయ్యా. ఆడ వచ్చేసి ప్రజా రవాణాకు సంబంధించి అత్యంత కీలకం ఉన్నప్పుడు విమానాలు, రైల్వేలు, బస్సులు వచ్చేసి నువ్వు ప్రైవేట్ చేతిలో పెట్టి, రైల్వే ప్రైవేట్ చేతిలో పెట్టి, విమానాలు కూడా ప్రైవేట్ చేతిలో పెడితే ఇంకా అసలు ప్రభుత్వం ఉన్నట్టే లేనట్ట. అందుకే బస్సులు వచ్చేసి ఆర్టీసీ రాష్ట్రాల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ సరిపడా బస్సులు ప్రైవేట్ వాళ్ళు చెలరేగుతున్నారు, అది వేరే విషయం. దేవుడి వల్ల రైల్వే మాత్రం ప్రైవేట్ పరం చేయాల. ఇక్కడ కూడా మరలా 1-2 ప్రైవేట్ ఏవో ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి. ఎంతమంగా ఇప్పుడు విమానాలు ప్రైవేట్ దానికి సంబంధించేసే మొత్తం గవర్నమెంట్ అని తెలిసి ఏమీ లేవు. అదేంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మొత్తం అమ్మేసుకున్నారు. మరలా చెప్తాను, నా నుంచి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ ఈ జర్నలిస్ట్ శివప్రసాద్, ఈ క్యాటగిరీ ఎస్పీ ఆల్వేస్ నిజమే చెప్తాడు. తప్పుని తప్పని అంటాడు, ఒప్పుని ఒప్పని అంటాడు. ఇది 100% మోడీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. మొన్న ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అని పెట్టినప్పుడు ఇది సంస్థలు ఒప్పుకుంటాయా లేదా, పైలట్లు ఒప్పుకుంటారా లేదా, ఒకరు ఒప్పుకోకపోతే లిమిట్ తర్వాత ఏం చేయాలి ఏంటి చూసుకోవాలి కదా. మొన్న November 1 నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. దాంతో ఎదురు తిరిగారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఆల్టర్నేటివ్ దగ్గర పెట్టుకోవాలి కదా. మన తెలంగాణలో బస్సులు సమ్మండి, ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం చేయమన్నారు. ఆల్టర్నేటివ్ పెట్టి టెంపరీగా కండక్టర్లని, డ్రైవర్లు పెట్టి ఆ రోజు కేసీఆర్ నడిపించడం లేదా? ఏది అసలు విమానాలకు సంబంధించి అసలు ఎక్కడ సిస్టమ్ వీళ్ళు ఫాలో అయ్యారు అండ్ ఎక్కడ వీళ్ళు ముందు జాగ్రత్తగా ఆల్టర్నేటివ్ ఆలోచించి పెట్టుకున్నారు? ఇది రామ్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కాదా? 100% ఎన్డీఏ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది. లక్షల మంది ఈరోజు పాపం విమానాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ లగేజీలు ఉండిపోయినాయి అంట పాపం. కొంతమంది ఏమో దిగినారు, వేరే చోటకి వెళ్ళాలి, బ్రేక్ జర్నీ చేయాలి, వాళ్ళు అక్కడ ఆగిపోయారు. నరకం తెలుసా? ఒక ప్రయాణం మొదలెట్టుకొని అనుకోవడం మధ్యలో ఆగిపోతే నరకం అసలు. అదైతే పాపం అన్యాయం. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్లో లక్షల మంది అసలు